అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది శనివారం వీడియోనండి. ఈ శనివారం వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాననమాట. అయితే వర్షం అనేది ఎడతెరపి లేకుండానండి, క్షణం కూడా తెరపి లేకుండా ధన ధన ధనామని చెప్పేసి పడుతూనే ఉన్నదండి. మన ఇంటి ముందు కాలువలున్నాయి గదా! సైడ్ కాలువలో నీళ్ళన్నీ గూడాను పైకి పొంగి పొర్లిపోయాయండి. గలసంతా లాక్కుపోతుందనమాట. అంత వర్షం భయంకరంగా బీభత్సంగా పడిపోయిందండి. అసలకి ఆశ్చర్యం వేసిందండి. క్షణం గూడా తీరిక లేకుండా పడుతుంది. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా అనిపించిందండి. ఎంత వర్షమోనండి అసలకి. ఏర్లు గానీ, అలాగే వాగులు అన్నీ గూడాను బాగా పొంగి పొర్లిపోతున్నాయని చెప్పేసి న్యూస్‌లో చెప్తున్నారు. పైపెచ్చి కరెంటు పోయిందండి. ఇక కరెంటు పోయి మేము చీకట్లోనే వంట అంతా కూడా చేసుకున్నామండి. ఈ శనివారం వీడియో కదండి. శుక్రవారం రోజు అమ్మవారికి సాయంకాలం నేను ఆల్రెడీ తల్లికి జగన్మాతకు చక్కగా పూజ చేసుకున్నాను కదండి. శుక్రవారం సాయంకాలం చేసుకున్నాను కదా. ఇక అందుకోసమనే నా సాయంకాలం ఉంచుకున్నానండి అమ్మవారిని. అలాగనే శనివారం రోజు ఉదయాన్నే మళ్ళా పూజ చేసుకొని ఇంకప్పుడు చక్కగా దేవుడి అర్మార్లో కబోర్డ్లో పెట్టుకుందామని చెప్పేసి ఇంకా అలా ఉంచుకున్నాను అనమాట. ఇక శనివారం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. అమ్మవారికి, జగన్మాతకు, జగజ్జన్నికి, లోకపావనికి ఒక్క శుక్రవారం నైట్ అన్నా ఇంట్లో చక్కగా నిద్ర చేస్తుందని. ఆ శుక్రవారం సాయంత్రం అండి ఇక గల్లు గల్లు నా ఇంట్లో శబ్దం వినిపించిందండి. ఒక్క క్షణం అలా వినిపించింది. ఇక తర్వాత నేను నిద్రపోయానండి. మైకం లాగా మాయలాగా గమ్మింది. నిద్రపోయానన్నమాట. ఇంకా తల్లి జగన్మాత తిరిగి వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి తిరిగి ఉంటుంది అని అభిప్రాయం అండి. గల్లు గల్లుని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయండి నడిరాత్రి అప్పుడు మాత్రం. శనివారం ఉదయాన్నే ఈ కంట్లు అవి తోముకొని కసులు అవి ఊడ్చుకొని చక్కగా మళ్ళా తలస్నానం అది చేసేసి తల్లికి జగన్మాతకు దీపారాధన చేసుకున్నానండి. అమ్మవారికి చీకటిమయం అనమాట. కరెంట్ అంతా పోయిందండి. క్షమించండి, ఏమనుకోకండి. ఇక కాంతుల్లో నేను కనిపిస్తూ ఉంటాను. పూజ చేసుకొని దేవుడికి, తల్లికి, జగన్మాతకు అన్నీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకదార స్తోత్రము అవన్నీ పఠించుకుంటూ అష్టలక్ష్మి స్తోత్రము, అష్టాదశ పీఠాలు అన్నీ పట్టించుకుంటూ దీపారాధన చేసుకున్నానండి. నైటీనే వేసుకున్నానండి. ఇక ఈ చీర, జాకెట్ ఇవన్నీ కట్టుకోలేక ఇక ఒకటే ముసురులాగా వర్షం, ముసురు కూడా కాదండి, వర్షమేనండి. వర్షమే 24 గంటలు తెరప లేకుండా పడిందండి. ఎంత భయంకరంగా అల్లాడిపోతున్నారో జనం. ఆహారం, అన్నం, నీళ్ళకి లేకుండా ఎంత బాధపడుతున్నారో. సముద్ర తీర ప్రాంతాలు కానీ, అలాగే కాలువలు ఇవన్నీ పొంగి పొర్లి పొలాలు కూడా నండి మొత్తం కూడా ఆ విధంగా అయిపోయాయి అన్నమాట. చూసారా దీపపు కాంతులు దేవీర్లంతా కూడా ఎలా దీదీప్యమానంగా విరాజిల్లుతున్నారు. ఈ విధంగా ఉదయాన్నే శనివారం రోజు ఉదయాన్నే దీపారాధన చేసుకున్నానండి. ఒక్క రాత్రి అయినా సరే నిద్ర చేయకుండా నేను దేవుడి గదిలోకి దేవతలను సర్దనండి. ఒక్క రాత్రి అయినా సరే ఇలా పూజ చేసుకుంటే చక్కగా ఒక రాత్రి అయినా నిద్ర చేపిస్తాను. మన ఇంట్లోకి గల్లు గల్లు నడుచుకుంటూ జగన్మాత ఇల్లంతా తిరగాలి కదండి. బంగారు తల్లి జగన్మాత జగజ్జని లోకపావని. అందుకోసం చెప్పేసేసి ఒక్క రాత్రిని ఇలా పూజ చేసుకుంటే ఉంచుకుంటానండి. గల్లు గల్లు గల్లునన్న శబ్దం వినపడిందనమాట. నడుచుకుంటూ తిరుగుతుందనమాట అండి. మా ఇంట్లో అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటుందండి. ఆశ్చర్యపోనవసరం లేదండి. ఇంకా ఆ విధంగా తిరుగుతూ ఉంటుందన్నమాట జగన్మాత. నేను ఒక పక్కకు తిరిగి పడుకుంటానండి. మా వారు కానీ, నేను కానీ, పిల్లలు కానీ ఒక పక్క తిరిగి సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకుంటామండి. ఒక పావుగంట సేపు దాదాపు 10 నిమిషాలు దాదాపు అలా తిరుగుతుందన్నమాట. ఇంకా తర్వాత ఇక శబ్దం వినిపించదండి. మాకు నిద్ర కూడా వచ్చేసిద్దండి. నిద్ర వచ్చేసిద్ది అనమాట. మాయ గమ్మినట్లుగా నిద్రపోతాం అనమాట అండి. ఇదిగోండి చక్కగా దీపారాధన చేసుకున్నాను. గ్యాస్ పొయ్యి దగ్గర అమ్మవారికి కూడా దీపారాధన చేసుకున్నానండి. పాలే ప్రసాదంగా పెట్టుకున్నానండి తల్లికి.
ఇక ఏం చేస్తున్నానంటే గోపి వచ్చాడండి. గోపినేమో టార్చ్ లైట్ పట్టుకోవటం అనమాట. స్నానం చేయబోయే ముందు గోధుమ పిండి నానబెట్టుకున్నానండి. కొంచెం బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, అది కొంచెం ఒక్క చిటుకు పంచదార వేసుకొని, సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని పూరీ తయారు చేసుకుందాం. వేడి వేడి పూరి. ఈ విధంగా వర్షం పడుతుంది కదండి, బయటికెళ్ళి కొనుక్కోవటం ఎందుకు అని చెప్పేసేసి, కొనుక్కోవటం మనసు ఒప్పదు కదండి. చక్కగా ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకుంటే ఒకటికి 4 తినొచ్చు కదండి. మనకి సాటిస్ఫై కదా. అందుకోసం చెప్పేసేసి ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. వాడేమో టార్చ్ లైట్ పెట్టుకున్నాడండి గోపి. మా వారేమో వీడియో తీస్తున్నాను అనమాట. ఇద్దరికి పని పెట్టానండి. నేను కూర్చొని చేస్తున్నాను అనమాట. ఇక కూర అనేది ఉందండి, కూర్మా కూర ఉన్నది. ఇక ఆ విధంగా తయారు చేస్తున్నాను అనమాట అండి. చూసారా, దేవతలంతా దీదీప్యమానంగా విరాజిల్లుతున్నారు. ఇక నేను పూరి బాసపట్లు వేసుకొని కూర్చొని ఈ విధంగా పూరి తయారు చేస్తున్నాను. పూరి ఫ్రెష్ కాకుండా పెద్ద పెద్ద పూరి తయారు చేద్దాం హోటల్ స్టైల్లోనని చెప్పేసి ఈ విధంగా పూరి బండ మీద తయారు చేస్తున్నాను అనమాట. పూరి కర్రతోటండి. వాళ్ళిద్దరు చెరొక పని అప్పచెప్పానండి. వేడి వేడి పూరి గుమగుమలాడుతూ హోటల్ స్టైల్లో తిన్నాము. వర్షం పడుతుంది కదా బయట, చల్లగా హాయిగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నానండి. గోపి కూడా వచ్చాడనమాట. ఇంక వాడికి మాకు అని అనమాట అండి. ఇక ఒక్కొక్కళ్ళు 4, 5 లాగించామన్నమాట అండి. చక్కగా పంచదార అద్దుకొని కొంచెం కూర్మా కూర ఉన్నదండి, ఆ కూర వేసేసుకొని ఈ విధంగా లాగించి పారేసామన్నమాట. వేడి వేడి బజ్జీలు, అలాగే సాయంకాలం వేళల్లో పకోడీలు ఎలా చేసుకొని తింటాము వర్షాకాలంలో. వేరుశనగ విత్తనాలు అలా వేయించుకొని, అలాగే జిహ్వ చాపల్యం అండి. నాలుక జిహ్వ చాపల్యం అనమాట కోరుకుంటుంది కదా, ఆ విధంగా రుచులనేవి. ఇక అందుకోసం నేను పూరి అయితే తయారు చేస్తున్నానండి. ఎంతసేపు అండి, మనం తలుచుకుంటే ఎంతసేపు 5 నిమిషాల్లో తయారు చేస్తాం. ఇదిగోండి చక్కగా అయిపోయాయి పూరీలు కూడాను. అప్పటికొచ్చారనమాట వీడియో తీయటానికి అని చెప్పేసి, రండి రండి అంటే ఇద్దరు కూడాను రాలేదనమాట. ఒకళ్ళేమో టార్చ్ లైట్ చూపించటం, ఒకళ్ళేమో వీడియో చేయటం అనమాట అండి. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా బొంగాయో పెద్ద పెద్ద పూరీలు. మన ఇంట్లోనే హోటల్ అనమాట, మన ఇంట్లో 4 టైర్ల బండ్లు అనమాట. చూసారా పెద్ద పెద్ద పూరీలు ఎంత చక్కగా ఉన్నాయో, గుమగుమలాడుతూ వేడి వేడి పూరీలు. కూర్మా అద్దుకొని తినేసేస్తామండి. శనివారం రోజు వీడియో అనమాట ఇది. ఎంత సంతోషం, ఎంత ఆనందం కదండి. ఇక ఇదిగోండి మా వారికి గోపికి పెట్టేస్తాను అనమాట. వాడు కూర్చొని చక్కగా కింద కూర్చొని తినేస్తాను. తలా 5, 6 అరడజన్ దాదాపు లాగిచ్చేసామండి. కమ్మగా రుచిగా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇక వాడు ఈ రోజంతా ఉన్నాడండి మా దగ్గరే ఉన్నాడు ఈ వర్షానికి. ఇక ఈ విధంగా అలా కలిసిమెలిసి ఉంటూ ఉంటాడనమాట అండి. వాడు ఇక్కడే స్నానాలు అన్నాలు అనమాట అండి. ఇక్కడే ఇదిగోండి పూరి తింటున్నాము. వర్షం ఈ విధంగా పడుతుంది చూసారా, వేడి వేడి పూరి. అలాగే కూర్మ కూడా తయారు చేశానండి, ఆ వీడియో అనేది చేయలేదు. పంచదార కొంచెం వడ్డుకొని తింటున్నాను అనమాట. పూరీలో పంచదార బాగుంటుందండి, టేస్ట్గా బాగుంటుంది, రుచిగా బాగుంటుంది. వాతావరణం క్లైమేట్ చల్లగా వర్షం పడుతుంది. వేడి వేడి పూరి తింటున్నాం అనమాట చేసుకుని, ఆస్వాదిస్తూ ఇక్కడ కూర్చొని తింటున్నానండి. వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. వినపడతానండి కప్పలు అరుపులు, బెక్క 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 వర్షానికి సంతోషంతో అవి కూడా ఆనందంతో అరుస్తున్నాయి అన్నమాట. వానదేవుడి ఎంత ఎండలు కాసినాయండి, ఏం ఎండలు కాసినాయి అసలు. వారం రోజుల నుంచి మామూలుగా లేవు ఎండలు. శనివారం రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసా పూరి కూర్మా. సూపర్, బ్రహ్మాండంగా పొందినాయి. హోటల్ స్టైల్లో చేస్తాం కదా. అరుపులు బాగా వినపడుతున్నాయా? మాకు ఏం చేయను, మాకు ఇక గాన లహరి అనమాట.
చూసారండి చిలకమ్మలు వర్షానికి ఎలా తడిచిపోయాయో, ఎంత బాధపడుతున్నాయో, ఎంత ముద్దవుతున్నాయో. ఇగోండి చిన్న చిన్న పిచ్చుకలండి. ఈ పిచ్చుకల సైజు కూడా చాలా చిన్నదండి, చాలా చిన్నవన్నమాట. ఇవన్నీ ఒక్కసారిగా వచ్చి తింటున్నాయన్నమాట వర్షానికి. చూసారా, అటు చిలకమ్మలు తింటున్నాయి, ఇటేమో పిచ్చుకలు తింటున్నాయి. చిన్న చిన్న పిచ్చుకలండి, మనం రోజు చూసే పిచ్చుకలు కాదండి, ఇవి ఇంకా చిన్నవి అనమాట సైజు. ఇక కొంచెం సేపు కరెంట్ వస్తుంది, కొంచెం సేపు కరెంటు పోతుందండి. ఇదిగోండి కొంచెం బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక కూర అనేది ఉన్నదండి, అన్నంలోకి కూడా సరిపోతుందనమాట. బంగాళదుంప టమాటా కూర అలా తయారు చేశాను అనమాట, అన్నంలోకి కూడా సరిపోయేటట్లుగా. ఈ తర్వాత కొంచెం బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. కొంచెం నూనె వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, కొంచెం ఉల్లిపాయలు తరిగి పెట్టుకుని, ఆ ఉల్లిపాయలు కొంచెం వేగాక బెండకాయలు వేసుకొని, పసుపు ఉప్పు వేసేసుకొని కొంచెం వేగాకండి ఇక మనము ఈ కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవటమేనండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు, కొబ్బరి ఇవన్నీ కూడాను. అది పెరుగుచారండి, పెరుగుచారు రెడీ చేస్తున్నాను అనమాట. పెరుగుచారు తయారు చేద్దామని చెప్పేసి అంతవరకు కూడాను రైస్ కుక్కర్లో పెట్టేశానండి. ఈ మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి బెండకాయ ఇగురు, అలాగే పెరుగుచారు, కొంచెం కూర్మా కూర కూడా ఉన్నదండి. ఇవి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయిందనమాట బెండకాయ ఇగురు ఫ్రై అనమాట. చక్కగా పల్లీలు కూడా వేసానండి, పంటి కింద పడి చక్కగా రుచిగా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. అలాగే పెరుగుచారు అనమాట. కూర కూడా ఉన్నదండి, ఇంకో కూర కూడా ఉన్నది, ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అండి. ఇదిగోండి ఇదేమో పెరుగుచారు అనమాట అండి. వాడు గోపి కూడా ఉన్నాడు కదా, సరిపోతుంది అనమాట. కొంచెం అప్పడాలు కూడా వేయించానండి, ఈ తర్వాత వేయించానమాట, అప్పడాలు కూడా వేయించానండి. ఇదనమాట రైస్ వచ్చేసి కుక్కర్లో పెట్టానండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇదనమాట, శనివారం రోజు. ఇక వాడు ఉన్నాడు కదండి, గోపి ఉన్నాడు కదా, హడావుడి అనమాట ఇంట్లో. అది ఇది అని చెప్పేసి వాడికి ఉన్న డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటాడండి. వాడితో సరిపోయిందనమాట రోజంతా కూడాను. శనివారం సాయంకాలం వాళ్ళ అమ్మకి నాన్నకి బాగాలేదంటేను ఇంక వెళ్ళి వదిలిపెట్టి వచ్చారు మా వారు. ఇదిగోండి చిలకమ్మలు చూసారా ఎలా గుంపులు గుంపులుగా ఎలా వచ్చాయో, ఎలా తింటున్నాయో. కొంచెం తెరపివ్వగానే అలా వచ్చి తింటున్నాయండి, పోస్తుంటే ధాన్యం అనేది. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.